లక్ష్మిని మనకి అందిస్తాడు ఆయన. లక్ష్మీ కటాక్షాన్ని కల్పిస్తాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తేలిగ్గా పట్టుకుంటారు. మీకు ఎవరో ఒక వ్యక్తిని చూడాలని ఎప్పటి నుంచో కోరిక. మీరు వెళ్ళారనుకోండి, ఒకవేళ ఆయన ఉన్నటువంటి ఇంటికి కింద ఓ రక్షకభటుడు ఉన్నాడు. మీరెవరు, మిమ్మల్ని రమ్మని చెప్పారు, ఆయన మీకు టైం ఇచ్చారా, కలుస్తానన్నారా అన్నాడు. లేదండి, ఆయన్ని చూడడానికి వచ్చాం. అలా ఎవరిని కలవరండి. ఒకవేళ మీరు ముందడిగి ఉంటే మీకు ఆయన ఏమైనా సమయం ఇస్తే కలుస్తారు, లేకపోతే అలా కలవరు అన్నారు. ఇప్పుడు మీరు నిరాశ నిస్పృహలకి లోనయ్యారు. అయ్యో, ఒక్కసారి ఆయన్ని దగ్గరగా చూద్దాం అనుకున్నామే, ఒక్కసారి మాట్లాడదాం అనుకున్నామే, కానీ లోపలికి పంపించనంటున్నారే, తలుపులు వేసేసి ఉన్నాయి, వెళ్ళి తలుపు కొట్టిపోని పిలిచి అడుగుదామంటే కుదరదు కదా అని నిస్పృహకి లోనయ్యారు. ఈలోగా అటుగా ఎవరో వచ్చారు. ఏమమ్మా, ఎందుకు ఇలా వచ్చారు అని అడిగారు. అయ్యా, ఇందులో ఫలానా వారు ఉన్నారు కదా, వారిని ఒక్కసారి కలవాలనుకుంటున్నామండి. ఆయన్ని కలుసుకోవాలనుకుంటున్నారా? దేనికి అంటే ఏం ప్రయోజనం లేదు, ఒక్కసారి ఆయన్ని దగ్గర నుంచి చూసో నమస్కారం పెడదామని. అలాగా, నాతో రా అన్నారు. అని ఆయన ముందు నడుస్తుంటే మీరు వెనక నడుస్తున్నారు. ఇప్పుడు రక్షకభటుడు ఏమనలేదు. ఎందుకనంటే ఆయనకి ఈయన చాలా ఆంతరంగికుడు, బాగా పరిచయం ఉన్నవాడు. అందుకని ఆయనతో వెళ్ళారు. ఆయన వెళ్ళి ఏదో గంట కొట్టాడు. ఆ వచ్చిన ఆయన తలుపులు తీశారు. తలుపులు తీశారు అంటే ఆయన లోపలికి ఆహ్వానించడమో, ఆయన బయటికి రావడమో, మొత్తం మీద మీ ప్రయోజనం అయిపోయిందా లేదా, సిద్ధించేసిందా లేదా, చూసేశారా లేదా, చూసేయగానే కోరిక తీరిందా లేదా. కటాక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే కడగంటి చూపు. ఏం చేస్తారు తలుపు తీసి? కనీసం తనకి కావలసిన వాడితో మాట్లాడుతున్న మీరెవరు అన్నట్టుగా ఇలా అయినా చూస్తారా? ఇలా చూసిన చూపేదుందో అది గొప్ప కాదు, సామాన్యం. నేను ఇలా చూస్తున్నాను అనుకోండి, చూడాలి కాబట్టి చూస్తాను, కానీ సభలో ఎవరున్నారో నా దృష్టిలో పెడుతుందా? వెళ్ళదు. కానీ నాకు చాలా ప్రియమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఇక్కడ ఆ పక్కన, వాళ్ళని నేను ఇలా చూసుకుంటూ ఉంటాను. ఇలా చూసుకుంటున్నానంటే ఇది పొట్టి చూపు, కంటి చివరి నుంచి చూసుకుంటూ ఉంటాను. ఏదో ముఖ్యమైన వస్తువు ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఆఖరణ మర్చిపోయి వెళ్ళిపోతానేమో అని అప్పుడప్పుడు ఇలా చూసుకుంటున్నాను అనుకోండి, దాన్ని కటాక్షం అంటారు. కటాక్షము గొప్పది. ఆయన ఏం చేశాడు ఇప్పుడు? అసలు తనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఇలా చూశాడు, వీరెవరు అన్నట్టుగా, అదే చాలు అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. తలుపులు తీయించగలిగిన వాడెవరు? బాగా దగ్గరవాడు. ఆ తలుపులు తీస్తే కోరిక తీరిపోయిందంటే, లక్ష్మీదేవి ఉన్న ఇంటి తలుపులు తీస్తే లక్ష్మీ కటాక్షం వచ్చేసినట్టేనా? ఆవిడ అనుగ్రహం దొరికేసినట్టేనా? ఆవిడ చల్లని చూపు మన మీద పడినట్టేనా? లక్ష్మి అంటే లోకుల చేత చూడబడినది, లోకమును చూచున్నది అని అర్థాలు. ఆవిడ చూపు ఒక్కసారి పడిందనుకోండి, అంతే, ఎక్కడ లేని మహదైశ్వర్యం కురిసేస్తుంది. స్త్రీగుడు రక్తకోశం చేస్తూ పరాకుల భట్టలు అంటారు, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం వరబిదురసి యత్పాద చిహ్నైతరంతి భోగోపోద్ఘాత కైళీచుడికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్ఫురణీతాం అమృతలహరిధీలంగనీయై అపాంగై అంటారు. ఆమె కుమారుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు పుర్రె చేత్తో పట్టుకుని అన్నీ రాసి ఐశ్వర్యము అన్నది రాయవలసి వచ్చేటప్పటికీ అమ్మ వంక చూస్తాట, ఆ సింహాసనంలో కూర్చుంది. అమ్మా, ఎంత రాయను అంటాడు. ఆ పుర్రె గత జన్మలో ఎవరు అంటుంది ఆవిడ. అంటే అమ్మ, ఈ పుర్రె గత జన్మలో ఫలానా పేరున్నదమ్మా. ఓ వాడా, ఎంత చేశాడరా సమాజం కోసం, ఎంత త్యాగమూర్తి అని ఓ అంటుంది. ఇలా కనుబొమలు ఎత్తుతుంది. మహదైశ్వర్యం, ఆయన ఇంటి ముందు ఏనుగులు ఘేంకరిస్తూ నిలబడతాయని రాస్తాయి. వాడా అని ఆవిడ ఇలా అందనుకోండి, దరిద్రుడు అని రాస్తాడు. యద్భ్రూభంగా ప్రమాణం, ఆవిడ కనుబొమ యొక్క కదలిక చేత ఐశ్వర్యము నిర్ణయింపబడుతుంది. అటువంటి తల్లి యొక్క కటాక్షం పడిందనుకోండి, ఇంకంతకన్నా లక్ష్మీ కటాక్షం ఏమిటి? విశేషానుగ్రహం. అది కలగాలంటే ఆవిడ ఉన్న ఇంటి తలుపు తీయించేవాడు ఉండాలి. ఎక్కడుంటుంది ఆవిడ? ఏ ఇంట్లో ఉంటుంది? ఎలా వెళ్ళడం ఆ ఇంటికి? పోని దారి చెప్పేవాడు ఉన్నాడా? తీసుకెళ్ళాడు, తలుపు తీయించేవాడు ఉన్నాడా? ఓ సామాన్యుణ్ణి కలుసుకోవడమే కష్టమైతే లక్ష్మీదేవి ఉన్న ఇంటి తలుపులు తీయించేవాడు ఎవడు మన కోసం? తీయించి ఆవిడ చూపు మన మీద పడేటట్టు చేయగలిగిన వాడెవడు? అంటే ఆవిడ ఎక్కడుంటుందో మీరు తెల్లవారి లేస్తే అస్తమానం లక్ష్మీ అష్టోత్తరంలో శ్రీ సూక్తంలో చదువుతున్నారు కదా. ఆవిడ పద్మాలయ
పద్మాసనే పద్మముఖి పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం. ఆవిడంతా పద్మ సంబంధంగా ఉంటుంది, పద్మంలో కూర్చుని ఉంటుంది ఆవిడ. కానీ తలుపులు వేసేసి ఉన్నాయి. ఎందుకని? పద్మాలు ఇలా ముడుచుకుని ఉంటాయి, ఇలా రేకులు ఇలా మూసేసుకుని ఉంటాయి. లోపల ఆవిడ కూర్చుంది. తలుపులు వేసేసి లోపల కూర్చున్నటువంటి ఒక వ్యక్తిలా ఆవిడ మనని, మనం ఆవిడ్ని చూడాలి. ఆవిడ కోసం మనం చూస్తున్నాం, ఆవిడే మనని చూడాలి. తలుపులు తీయించేవాడు ఉండాలి. పద్మం యొక్క రేకులు విచ్చుకున్నాయా ఆవిడ మనని చూసింది. ఇప్పుడు పద్మం యొక్క తలుపులు తీయించేవాడెవరు? ఒక్క సూర్యనారాయణ. ఆయన కిరణంగాని పడ్డా ఆ తలుపులు విచ్చుకున్నాయి. విచ్చుకున్నాయా ఆవిడ చూసింది. ఆవిడ చూసిందా మన జాతకం మారిపోయింది. ఆయన తేజస్సు మనకి లక్ష్మీకారకం. ఇలాంటి తేజస్సు ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడా? అలా లక్ష్మీ కటాక్షాన్ని కురిపించగలిగినటువంటి తేజస్సు ఉన్నవాడు లోకంలో ఉన్నాడా? సూర్యుడికి ప్రత్యామ్నాయంగా మీరు వేరొక కిరణాలు పట్టుకెళ్ళి ఆ పద్మం యొక్క మొగ్గ మీద వేశారనుకోండి, ఏదో దీపం పట్టుకెళ్ళి కిరణాలు ప్రసరింపజేశారనుకోండి, అదేం విచ్చుకోదు. దానికి ఒక్క సూర్యకిరణం తగిలితేనే విచ్చుకుంటుంది. విచ్చుకుందా పద్మంలో తల్లి కూర్చుని. ఇలా విచ్చుకుంది అంటే తలుపులు తీసింది. తలుపులు తీసిందా అక్కడే ఉన్నవాడిని ఇలా సంతోషంతో చూస్తుంది. మీరు ఇలా పక్కకున్నారా ఇలా చూస్తుంది, ఇటున్నారా ఇలా చూస్తుంది, ఎటున్నా చూస్తుంది. ఆవిడ చూపు పడింది, అలక్ష్మి పోయింది, భయం, లక్ష్మి వచ్చింది. అలక్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణే. ఆవిడ యొక్క ఏ అలక్ష్మి యొక్క దృష్టి మన నుండి తొలగిపోవాలో ఆ అలక్ష్మి తొలగిపోయింది భయరూపంలో, చీకటి రూపంలో. ఏ లక్ష్మీ కటాక్షం మనకి కలగాలో ఆ లక్ష్మీ కటాక్షం కలిగింది. ఇలా వేరొక కాంతి చెయ్యగలదా? ఒక్క సూర్యకాంతి చెయ్యగలదు. చెయ్యగలిగినప్పుడు అటువంటి కాంతికి ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సుని కాదని నిలబడగలిగిన తేజస్సు ఇంకొకటి లోకంలో ఉందా? లేదు. అందుకే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం అంత విశేషంగా చెప్పబడుతుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. అసలు పద్మం యొక్క మొగ్గ చేత్తో పట్టుకుని మీరు ఇలా సూర్యబింబానికి ఒకసారి చూపించి ఆ కాడ ఇలా అన్నారనుకోండి, టక్కున విచ్చుకుంటుంది. మీరు ఎప్పుడైనా అలా చేయడం కానీ అలాంటిది అనుభవంలోకి తెచ్చుకోవడం కానీ చేశారో లేదో నాకు తెలియదు. మేము మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్సవాలు చేసేటప్పుడు తెల్లవారుజామున వచ్చినటువంటి ఆ పద్మాల మొగ్గలు పువ్వులు చేయవలసి వస్తే సూర్యోదయం అవగానే ఇలా చూపించి ఆ కాడ ఇలా ఇలా అంటే చాలు టక్కున విచ్చుకుంటుంది. ఆ కిరణ ప్రసారానికి విచ్చుకుంటుంది. విచ్చుకోగానే లక్ష్మీదేవి ఇలా చూస్తుంది. మరి పద్మంలో ఉంటుందన్న తర్వాత చూడద్దు తలుపులు తీసి. కాబట్టి ఎంత గొప్ప తేజస్సు ఇప్పుడు ఆ తేజస్సు. అందుకని తేజస్వి ఆ కాంతి సామాన్యమైన కాంతి కాదు సుమా, అది పరమాద్భుతమైన కాంతి అని చెప్పడానికి మహర్షి పొంగిపోయి తాను ఆనందపడిపోతూ రామచంద్రమూర్తికి చూపిస్తూ, ఏష ఈ బింబం ఉందే ఇది లక్ష్మీకారకం రామ, ఈ బింబం దరిద్రాన్ని తరిమేస్తుంది రామ, భయాన్ని పోగొడుతుంది రామ, నీకింక భయం లేదు, చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నీకు విజయము, నీకు యశస్సు, ఇవన్నీ లక్ష్మి, ఇవి కావాలా? అదిగో బింబానికి నమస్కారం చెయ్యి, ఉత్తర క్షణంలో అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అంతే ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని నీ ఎందుకు ప్రవేశపెడతాడు. కీర్తివంతుడు అవుతావు, రావణ సంహారం చేశావనేటటువంటి కీర్తి మూట కట్టుకుంటావు. ఏది ఒక్క నమస్కారం చెయ్యి. అందుకని ఆ పరవశంతో ఏష అని చూపిస్తూ చెప్తున్నాడు. అంతేకాదు, అమ్మో ఎంత అనుభవించాడో మహానుభావుడు మయూర కవి ఆ భావనలాగి ఆవిష్కరించడంలో. గో అంటే కిరణము అని ఒక అర్థం. కిరణములు కాంతి తేజస్సు ఎవరూ అతిక్రమించలేనిది సూర్యుడిది. గో అంటే ఆవు అని ఒక అర్థం. గోవు ఎంత శక్తివంతమో, ఎంత పరదేవతా స్వరూపమో, అందరూ దేవతలు గోవు శరీరంలో ఎలా ఉంటారో అలా సూర్యుని యొక్క కిరణములు కూడా అంత తేజోవర్ధకములు, అంతటి తేజపుంజము. సాధారణంగా ఆవులు ఏం చేస్తాయి? పొద్దున్నే వాటి పాలు పితికి విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేస్తే ఆ గోవులు ఏం చేస్తాయి? బయలుదేరి పచ్చగడ్డి ఉన్నటువంటి పొలాలకి వెళ్ళిపోతాయి.
సూర్యుని యొక్క కిరణములు ఏం చేస్తాయి? ఆయన తేజస్సు ఏం చేస్తుంది? పొద్దున్నే బాలభానుడి యొక్క కిరణములు ప్రారంభమవుతాయి. అవి ఏం చేస్తాయి? ఎక్కడ పడ్డాయో అక్కడే ఉండిపోవు. అవి కూడా బీడికెళ్ళిపోయినట్టుగా అవి కూడా అలా విస్తరించి అన్ని చోట్లకి సర్దుకుంటాయి. లోకమంతటా కాంతి ప్రసరిస్తుంది. ఆ గోవులు ఏం చేస్తాయి? సాయంకాలం వచ్చి పాలిస్తాయి. ఈ గోవులు ఏం చేస్తాయి? మనందరికీ కూడా ఆయుర్వర్ధనమైనటువంటి శక్తినిస్తాయి. గోవు పాలు తాగాడు అనుకోండి, అది ఏ ఆశ్రమం అన్న దానితో సంబంధం లేదు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, పసిపిల్లవాడు ఎవరైనా ఆవు పాలు తాగుతారు. అది సమీకృత ఆహారం. ఆవు పాలు ఇక్కడ ఆహారం. ఆవు పాలతో అభిషేకం ఊర్ధ్వలోక ప్రాప్తికి సోపానం. ఈ సూర్య కిరణములకు కూడా గో శబ్దం అన్వయమైనప్పుడు అవి కూడా గోవులే. అవి ఏం చేస్తాయి? ఆ సూర్యుని యొక్క తేజస్సుని ఉపాసన చేసిన వాడు ఎవరుంటాడో, మనసులో ఆ సూర్యబింబాన్ని కాంతిని స్మరించి ఆదిత్య హృదయం చదివి ఉపాసన చేసేటటువంటి వాడికి ఇహమునందు సమీకృత ఆహారము ఆవు పాలు ఎలా ఆయుర్వర్ధనమై బలాన్నిచ్చి కాపాడుతున్నాయో, అలా సమస్త ఐశ్వర్యాన్ని ఇచ్చి గోసేవ ఎలా మోక్షానికి కారణమవుతుందో, అలా ఆ సూర్యబింబాన్ని ఉపాసన చేయడం చిట్ట చివర మోక్షానికి కారణమవుతుంది. గోవుకుండేటటువంటి ఇంకొక లక్షణం, అసలు అగ్నికి పోషకత్వం అంతా ఎవరు చేస్తారు అంటే గోవు చేస్తారు. ఇది కించిత్ గంభీరమైన విషయం. అసలు సనాతన ధర్మం అంతా కూడా దేని మీద ఆధారపడిపోతుంది అంటే అగ్ని మీద ఆధారపడిపోతుంది. అగ్నిహోత్రములోకి వేదమంత్రములతో హవిస్సులిచ్చేటటువంటి సంప్రదాయము కలిగినటువంటి ఏకైక విశ్వాసము సనాతన ధర్మం ఒక్కటే. ఆ అగ్నిహోత్రంలోకి హవిస్సునిస్తాం. ఆ హవిస్సు దేవతలు తింటారు. దేవతలు వర్షం కురిపిస్తారు. వర్షం వలన పాడి పంట, దాని వలన మనం ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం. ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. అయినప్పుడు ఆ అగ్నిహోత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ రగల్చకూడదు. భూశుద్ధి చెయ్యాలి. భూమి శుద్ధి చెయ్యాలంటే లోకంలో ఒక్కటే పదార్థం ఉంది, గోవు యొక్క పేడ, గోమయాన్ని తీసుకురావాలి. 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణుల యొక్క మలమూత్రములు హేయములు, దూష్యములు, దుర్గంధ భూయిష్టములు, చెడువాసన వస్తాయి. అవి పవిత్ర పదార్థములు కావు. కానీ ఒక్క గోవు యొక్క మలమూత్రములు ఎక్కడ పడతాయో అటువంటి చోట మొలిచినటువంటి గడ్డిని, దర్భల్ని తీసుకొచ్చి యజ్ఞంలో వాడమని చెప్తోంది వేదం. గోవులు తిరిగిన ప్రదేశం ఏదుందో అది గోష్టము. అంతకన్నా పవిత్రమైనటువంటి ప్రదేశము ఇక ఈ భూమండలంలో ఇంకొకటి లేదు. అంత పవిత్రమైన ప్రదేశము ఏదైనా ఉంటే గోశాల ఒక్కటే. అందుకే జీవితం మొత్తం మీద భాగవతాన్ని ఒక్కసారైనా నైమిషారణ్యంలో చదువుకో. నైమిషారణ్యంలో భాగవతాన్ని చదవకపోతే గోశాలలో కూర్చుని చదువుకో అని చెప్తారు.